నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి జూలై నెలకు సంబంధించిన జీతాలు, అలాగే పెన్షన్‌లు కూడా జమ అవుతున్నాయండి. ఒకసారి చెక్ చేసుకోగలరండి. సో, ఆగస్టు 1వ తేదీనే మనకు ఆగస్టు 1కే జీతాలు మరియు పెన్షన్‌లు అయితే జమ అవుతున్నాయి. ఆ తాజా సమాచారం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంతవరకు ఎవరెవరికి జమ అయ్యాయి, ఇంకా ఎవరికి జమ అవ్వాల్సి ఉంది అన్న వివరాలు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, సీతమ్మ ధార, వైజాగ్ సీతమ్మ ధార ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్ నౌ. చెక్ చేసుకోగలరండి. సీతమ్మ ధార ట్రెజరీ పరిధిలో వాళ్ళు. సో జస్ట్ నౌ క్రెడిట్ అనమాట. పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ అండి ఇది. ఇప్పటి నుంచి నేను ఫ్యామిలీ పెన్షన్ అయితే ఎఫ్పి అంటాను, సర్వీస్ పెన్షన్ అయితే ఎస్పి అంటాను. సో ఏవైనా కూడా మనకు పెన్షన్ కిందకే. సో కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకోగలరు. ఇక అనకాపల్లి డిస్టిక్లో ఆల్మోస్ట్ క్రెడిట్ అయ్యి బ్యాంకు ఇష్యూ వల్ల లేట్ అవ్వచ్చు అని వెయిట్ చేయండి అని చెప్తున్నారు. పల్నాడులో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవుతుంది, కాసేపు ఫినిష్ అవుతుందన్నమాట. సో కాసేపటికి పల్నాడు అండి, మనకు పలనాడు ట్రెజరీ పరిధిలో ఏవైతే బిల్లులు ఉంటాయో అవి ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే జమ అయ్యే అవకాశం ఉందండి. ఇక మరొక బిల్ నెంబర్ చెక్ చేసినట్లయితే ఈ బిల్ అనేది ఇంకా ఈ కుబర్ స్టేజ్లోనే ఉందన్నమాట. ఇంకా అలాగే ఇక్కడ ఒక బిల్ చూస్తున్నాం మనము. పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి మనకు పేమెంట్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ కుబేర్ అని అయితే రావడం జరిగింది. సో ఈ కుబేర్ వచ్చినవన్నీ కూడా మనకు ఈరోజు ఆఫ్టర్నూన్ కల్లా ఇవి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవుతాయండి. అలాగే ఈవినింగ్ వరకు అయితే జమ అవుతాయన్నమాట. సో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన తర్వాత 2 to 4 అవర్స్లోనే జమ అవుతాయి. మరొక బిల్ కనుక చెక్ చేసినట్లయితే సేమ్ అంతే అండి, ఈ కుబేర్లోనే అయితే ఉన్నాయి అన్నమాట. మరొక బిల్ సేమ్ అంతే, ఈ కుబేర్. మరొక బిల్ నెంబర్ వచ్చేసి మనము చూసుకున్నట్లయితే 111247 అనే బిల్ కూడా ఈ కుబేర్లో ఉంది. ఇది ఖచ్చితంగా ఈరోజు జమ అవుతుందండి. సో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము, జమ అవడం జరుగుతుంది. సో ఇక్కడ బిల్ నెంబర్కి ముందు మనకు తెలుసు కదండి, 2024 ఐఫోన్ అని అయితే ఉంటుంది. మరొక బిల్ చెక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మీరు, బ్యాచ్ నెంబర్ అలాట్ అయింది ఈ బిల్లుకి. సో ఈ బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన బిల్ అయితే మరి కాసేపట్లో జమ. సో ఇక్కడ ఒక బిల్ చూస్తున్నాము. సో ఈ బిల్లు కూడా మనం చూసుకున్నట్లయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి బ్యాచ్ నెంబర్ అలాట్ అయిపోయిందండి. 24291 అనే బ్యాచ్ నెంబర్తో అయితే బిల్లు అలాట్ అయిపోయిందనమాట. సో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయితే 2 to 4 అవర్స్లో జమ అవుతాయి. సీతమ్మ ధార పెన్షన్స్ అయితే ఇప్పుడే ఈ కుబేర్ స్టేజ్ నుంచి బ్యాచ్ నెంబర్స్కి అయితే వెళ్తున్నాయండి. పులివెందుల పెన్షన్ కూడా, పులివెందుల నుంచి పెన్షన్ అడుగుతున్నారండి. సో పులివెందులకు సంబంధించి ఖచ్చితంగా ఈరోజు టుడే అయితే జమ అవుతాయండి. మరొక బిల్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఇది పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఈ కుబేర్, ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్లో ఉంది. సో ఈ బిల్ వచ్చేసి విశాఖపట్నం సీతమ్మ ధార సర్వీస్ పెన్షన్ అండి, ఈ కుబేర్లో ఉంది. సో ఒక ట్రెజరీలో ఎంతమంది ఉంటే, అంటే ఎంప్లాయీస్ ఉండొచ్చు, అలాగే పెన్షనర్స్ ఉండొచ్చు. సో వాళ్ళకు బ్యాచ్ నెంబర్స్ అనేవి ఉంటాయి కదండి. సో బ్యాచ్ నెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకరికి ముందు జమ కావచ్చు, మరొకరికి లేట్గా జమ కావచ్చు. సో ఇవి బ్యాచ్ నెంబర్స్ అనేవి ఒక ట్రెజరీ పరిధిలో సుమారుగా ఒక 100 మంది ఉన్నారంటే, సో ఇక్కడ ర్యాండమ్గా కొంతమందికి
బ్యాచ్ నెంబర్స్ అంటే ఇట్లా ర్యాండమ్గా కొంతమందికి ఎవరికైతే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయో వారికి మొదటగా జమ అవుతాయి. తర్వాత ఇలా ర్యాండమ్గా జమ అవుతా వస్తాయండి. సో ఇట్లా మిగిలిన వారికి రిమైనింగ్ వారికి మొత్తం ఈరోజు రేపటి లోపల కంపల్సరీ అయితే పూర్తి స్థాయిలో జమ అవుతాయి. ఇక అనంతపూర్ సర్వీస్ పెన్షనర్ గురించి అడుగుతున్నారండి. సో ఇవి కూడా మనకు ఆల్మోస్ట్ ఈరోజు ఒక 50-70% జమ అవుతాయి. ఇక చిత్తూరు ట్రెజరీ పరిధిలో సర్వీస్ పెన్షనర్ స్టేటస్ ప్లీజ్ అంటున్నారండి. సో ఇవి కూడా మనకు ఈ కుబేర్ అనేది చెప్పుకోవచ్చు. ఇంకా మార్కాపురం సర్వీస్ పెన్షనర్ స్టేటస్ కూడా మనకు అడుగుతున్నారండి. సో ఇవన్నీ మనకు ఆర్బీఐ ఈ కుబేర్ స్టేటస్ నుంచి అయితే వెళ్ళడం జరిగింది. రాజమండ్రి ఫ్యామిలీ పెన్షనర్ సంబంధించి ఈ కుబేర్ అండి. ఇక చిత్తూరు సర్వీస్ పెన్షనర్, సో చిత్తూరు ట్రెజరీలో సర్వీస్ పెన్షనర్ సంబంధించండి అడుగుతున్నారు. సో ఇవన్నీ బిల్లులు అనంతపూర్, చిత్తూరు, శ్రీకాకుళం, ఎర్రగొండపాలెము, అనంతపూర్ సర్వీస్ పెన్షనర్ బిల్ నెంబర్ కూడా ఇచ్చారండి 1118745. ఇవన్నీ ఈ కుబేర్ స్టేజ్లోనే ఉన్నాయండి. మనకు ఇప్పుడు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి మనకి ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్లో అయితే ఉన్నాయన్నమాట. సో పెన్షన్ల తాజా సమాచారం ఏంటంటే ఈ పెన్షనర్లకండి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ బిల్లు అన్నీ కూడా ఈ కుబేర్లోకి ప్రవేశించాయి. అందువల్ల ఈరోజే అంటే 1వ తేదీన ఆగస్టు 1వ తేదీనే మనకు పెన్షన్ బ్యాంకుల్లో అయితే జమ అవుతాయనే విషయాన్ని గమనించగలరు. సో పెన్షనర్స్కి సంబంధించి ఇది గుడ్ న్యూస్ అండి. సో ఈరోజు మాత్రమే, ఈ రోజులోనే మ్యాక్సిమం జమ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇక మరొక బిల్ స్టేటస్ చెక్ చేసినట్లయితే బ్యాచ్ నెంబర్స్ నాట్ అలాటెడ్. సో పిఠాపురం ట్రెజరీ పరిధిలో సర్వీస్ పెన్షనర్ బిల్ నెంబర్ 11274040. సో ఇదైతే బిల్ నాట్ అటాచ్డ్ అండి. బ్యాచ్ నెంబర్స్ నాట్ అలాటెడ్ అంటే ఇంకా బ్యాచ్ నెంబర్ అలాట్ అవ్వలేదు. సో మరొక బిల్ చెక్ చేసినట్లయితే ఈ బిల్ అనేది మనకు బ్యాచ్ నెంబర్ అలాట్ అయింది. సో ఈ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినవి మరి కొద్దిసేపట్లో జమ అవుతాయి. ఇది అనంతపూర్కి సంబంధించిన బిల్ అండి, అనంతపూర్ ట్రెజరీకి సంబంధించిన బిల్లు. ఇక ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్లో అయితే కర్నూలు ఎస్టీఓ పరిధిలో మనం చూసుకున్నట్లయితే కర్నూలు అండి, ఈ ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్కి అయితే వెళ్ళింది కర్నూలు పెన్షన్ అండి. ఇది పెన్షన్ బిల్ ఎస్పీ సర్వీస్ పెన్షనరు. సో ఈ బిల్ వచ్చేసి మనము స్టేటస్ ఇక్కడ చూస్తున్నాము ఆర్బీఐ ఈ కుబేర్. ఇక పెద్దాపురం ఎస్టీఓ పరిధిలో బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అవుతున్నాయండి. ఇంకా జమ్మలమడుగు సంబంధించి ఫ్యామిలీ పెన్షనర్ అండి, ఇక్కడ కూడా మనకు ఈ కుబేర్ స్టేజ్లో అయితే ఉంది బిల్లు. సో ఈ బిల్లులన్నీ మనకు త్వరగానే ఈరోజు ఈవినింగ్ లోపల జమ అవుతాయి. ఇక మరొక బిల్ అండి, విశాఖపట్నం సీతమ్మధార సర్వీస్ పెన్షన్ పేమెంట్ ఇన్ ప్రాసెస్ వెయిటింగ్ ఫర్ బ్యాచ్ నెంబర్. చూడండి ఇక్కడ మనకు విజయవాడ సీతమ్మధార అండి, విశాఖపట్నము సీతమ్మధార ట్రెజరీ పరిధిలో మనకు ఇక్కడ బ్యాచ్ నెంబర్ అలాట్ అయిందండి పెన్షన్కి సంబంధించింది. సో బ్యాచ్ నెంబర్ అలాట్ అయిందంటే దాని అర్థము మరి కాసేపట్లో జీతాలు పెన్షన్లు జమ కాబోతున్నాయి. సో మరొక బిల్లు కూడా మనకు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయింది. ఇది మేబీ మరి కాసేపట్లో ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2 to 4 అవర్స్లో జమ అవుతుంది. ఇంకా పెద్దాపురం అలాగే ఏలూరు నూజివీడు ట్రెజరీ పరిధిలలో బిల్లులు కూడా మనకు ఈ కుబేర్ స్టేజ్లో ఉన్నాయి. చిత్తూరు, సో ఇక్కడ చిత్తూరు కూడా మనకు ఈ కుబేర్ స్టేజ్లోనే ఉందండి. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి గుంటూరు డిస్టిక్ శాలరీ అయితే జమ అయినట్టు మనకు తెలియజేశారు. ఇక మరొక బిల్ చెక్ చేసినట్లయితే
బ్యాచ్ నెంబర్ విత్ 24289 అని అయితే రావడం జరిగింది. మరొక బిల్ అండి, ఇది విజయవాడ వెస్ట్ ట్రెజరీలో. సో ఈ బిల్లు విజయవాడ వెస్ట్ అండి. పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఒకసారి చూసుకున్నట్లయితే పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ అని 24289 అని అయితే అలాట్ అవ్వడం జరిగింది. సో ఈ బిల్ అన్నీ కూడా మరొక 2 అవర్స్లో అయితే జమ అవుతాయి. ఇక కావలి, పిఠాపురము, గుంటూరు, అలాగే తిరుపతి, ఇవన్నీ కూడా మనకు ఈ కుబేర్. సో ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్లో అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకు పేసిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అయితే అడుగుతున్నారండి. ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. సో పేసిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అయితే అడుగుతున్నారు. సో దీని గురించి నేను ఒక వీడియో చేశానండి. సో మన ఛానల్లోనే ఉంది, పేసిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. సో ఆ ఛానల్లోనే ఆ వీడియో కిందనే ఒక లింక్ అయితే ఉందండి. సో ఆ లింక్ మీద మీరు వీడియో చూసినా చూడకపోయినా ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని అలాగే మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయడం ద్వారా మీ యొక్క పేసిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో వీలైతే నేను ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు కూడా మన ఛానల్లోనే ప్రీవియస్ ఒక 2 డేస్లో కింద ఉంటుందండి. సో మీరు కూడా చెక్ చేయండి. సో ఇప్పుడే గుంటూరు, పల్నాడు డిస్టిక్లో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయింది. సో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయింది అంటే మనకు క్రెడిట్ అవ్వచ్చు అండి. పక్కాగా 2 to 4 అవర్స్లో క్రెడిట్ అవ్వచ్చు. సో చూడండి, ఇక ఎలమంచిలి, అనకాపల్లి, తాడేపల్లిగూడెము, విజయనగరం, వైజాగ్ సీతమ్మ ధార, ఇవన్నీ కూడా సీతమ్మ ధార జస్ట్ నౌ క్రెడిట్ అండి. సో సీతమ్మ ధార నుంచి క్రెడిట్ అనేది రావడం జరుగుతుంది. వైజాగ్ సీతమ్మ ధార ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ నౌ క్రెడిటెడ్. ఒకసారి చెక్ చేసుకోండి సీతమ్మ ధార ట్రెజరీ పరిధిలో ఉన్న వాళ్ళు. సో మీరు మీ బిల్స్ అయితే చెక్ చేసుకోండి. పేమెంట్ పెండింగ్ స్టేటస్ని అయితే చెక్ చేసుకోండి. కర్నూలు, రంపచోడవరం, ఖమ్మం, రాజంపేట, తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి, ఇక ఇవన్నీ కూడా మనకు బిల్స్ ఆర్బీఐ ఈ కుబేర్. ఆర్బీఐ ఈ కుబేర్లు అయితే ఉన్నాయి. ఇక సీతమ్మ ధార బోత్ ఫ్యామిలీ అండ్ సర్వీస్ పెన్షన్స్ ఆర్ క్రెడిటెడ్. సో చూడండి, ఒక ఫ్యామిలీలోనే మనకు ఫ్యామిలీ పెన్షనర్ ఉండొచ్చు, సర్వీస్ పెన్షనర్ ఉండొచ్చు. సో బోత్ రెండు జమ అయ్యాయి అని అయితే మన మిత్రులు కామెంట్ చేశారు. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి 100% అందరికీ క్రెడిట్ అవుతాయని కూడా ఆయన కాన్ఫిడెంట్గా చెప్తున్నారండి. సో కాబట్టి సీతమ్మ ధార సంబంధించి ఇప్పుడు ఫాస్ట్గా జమ అవుతున్నాయి. గతంలో ఇది వరకు మనం చూసుకున్నట్లయితే గతంలో సీతమ్మ ధార సంబంధించి ట్రెజరీ పరిధికి సంబంధించి చాలా లేటుగా అయితే జమ అయ్యాయండి. కానీ ఇప్పుడు త్వరితగతిన జమ అవుతున్నాయి. ఇక పలమనేరు, విజయనగరం, అన్నమయ్య డిస్టిక్, రాజంపేట, ఇవన్నీ కూడా మనకు ఈ కుబేర్ స్టేజ్లో అయితే ఉన్నాయి. అలాగే భీమవరం అండి, భీమవరం బిల్లుకు బ్యాచ్ నెంబర్ అలాటు. సో బ్యాచ్ నెంబర్ ఎంత అండి ఇక్కడ 24310. సో భీమవరం బిల్ అండి ఇది. చెక్ చేసుకోండి. భీమవరం ట్రెజరీ పరిధిలో ఉన్నవారు మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ని అయితే చెక్ చేసుకోండి. బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి. కాబట్టి ఇవి మనకు 1 or 2 అవర్స్లోనైతే జమ అవుతాయి అన్నమాట. ఇక పిఠాపురం ఎస్టీఓ పరిధిలో అలాగే ఇవన్నీ కూడా మనకు ఈ కుబేర్ స్టేజ్లో ఉన్నవండి. పిఠాపురంలో కూడా మనకు ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్లో అయితే ఉంది బిల్లు. రాజమండ్రి, నూజివీడు, సీతమ్మ ధార పెన్షన్ అయితే క్రెడిట్. ఫ్రెండ్స్, నూజివీడు ట్రెజరీ పరిధిలో ఎవరైనా ఉన్నారంటే చెక్ చేసుకోండి. మీ యొక్క సర్వీస్ పెన్షన్ చెప్తున్నారండి. సో పెన్షన్ అయితే క్రెడిటెడ్ అని అయితే చెప్తున్నారు. సీతమ్మ ధార కూడా చాలామంది క్రెడిట్ అయినట్టు చెప్తున్నారు. చెక్ చేసుకోండి.
ఇకపోతే వినుగొండ సంబంధించి బిల్లు కూడా మనకైతే ఈక్వల్ స్టేజ్లో అయితే ఉందండి. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఆగస్టు 1. సో బిల్లులు అయితే ఉదయం 10 గంటల 10 గంటల కంటే ముందే, సో ఇంతకంటే ముందే జమ అవుతున్నాయండి. సో ఈరోజు టోటల్గా ఒక 50-70% బిల్స్ అయితే జమ కావచ్చు. దీన్ని తాజా సమాచారము. సో రిమైనింగ్ బిల్స్ అనేవి మనకు ఆగస్టు 2వ తేదీన జమ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి సో ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటానండి. సో కాబట్టి మన ఛానల్ని తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి కామెంట్ చేయండి, మీలో ఎవరికైనా సరే జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయినట్టయితే కామెంట్ చేసి తెలియజేయండి, మన మిత్రులకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.